పూరి జగన్నాథ ఆలయం మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒడిశాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒకటి. ఇది 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలైంది. ఆయన మనవడు అనంగ భీమదేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. అన్ని దేవాలయాల్లో భగవంతుడు భార్య బిడ్డల సమేతంగా ఉంటారు, కానీ ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే అన్నా చెల్లెళ్లతో కలిసి ఉంటాడు. ఇది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ప్రతి దేవాలయంలో దేవుని యొక్క విగ్రహం రాయి లేదా లోహంతో తయారు చేసి ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో మాత్రమే చెక్కతో తయారు చేయబడి ఉంటుంది. అది వేప చెట్టు యొక్క చెక్కతో చేస్తారు. ఈ చెక్క అనేది ప్రతి 9 లేదా 12 సంవత్సరాలకి మారుస్తూ ఉంటారు. దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు అయినటువంటి బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి, ఈ 4టిని కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. ఒక నమ్మకం ఏమిటంటే స్వామివారు రామేశ్వరంలో స్నానం ఆచరించి, ద్వారకాలో రాజుగా తయారయ్యి, బద్రీనాథ్లో పూజలు అందుకొని పూరిలో ఆహారం భోంచేస్తారని ఒక ప్రతీతి. అందుకే ఇక్కడ నిత్యము దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండలోనే వండుతారు. ఇక ఏటా జూను, జూలై నెలలో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం. అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తి అని అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఆధ్యాత్మికగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ జగన్నాథ ఆలయంలో 50 సంవత్సరాలుగా ఒక రహస్యం వెంటాడుతుంది. అది అంతు చిక్కని రహస్యంగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది. సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తుంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి, అంటే 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాలను ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం, వెండి, వజ్ర వైడ్యూరాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదను దేవాలయంలో రత్న భాండాగారంలో భద్రపరచడం జరిగింది. అయితే ఈ రత్న భాండాగారానికి 3 తాళాలు ఉంటాయి. అందులో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద, మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద, ఇక 3వ తాళం చెవి ప్రధాన అర్చకుడి దగ్గర ఉంటాయి. ఈ రత్న భాండాగారంలోని 2 గదులు ముఖ్యమైనవి. అందులో బీతర్ బండార్, ఇది లోపల గది. రెండవది బాహర్ బండార్, ఇది వెలుపల గది. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆభరణాలు మరియు అవసరమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది తరచూ తెరుస్తూ ఉంటారు. పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలను తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఆ గదిలో భద్రపరుస్తారు. రత్న బండార్లో మరొక ముఖ్యమైన గది బీతర్ బండార్, ఇది లోపల గది. ఆ సంపద మొత్తం కూడా ఇందులోనే భద్రపరచడం జరిగింది. అయితే దశాబ్దాలుగా ఈ గదిని తెరవలేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలింది ఏంటంటే ఈ 3 తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని. అయితే ఈ బీతర్ బండార్ను తెరిచే సుమారుగా 45 సంవత్సరాలు అవుతుంది. అంటే చివరిసారిగా ఈ బీతర్ బండార్ను 1985లో తెరిచారు, కానీ అప్పుడు సంపదను లెక్కించలేదు. ఈ విషయంపై 2018 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వం శాసనసభ సమావేశంలో చర్చ జరగగా 1978 సంవత్సరాల లెక్కల ప్రకారము 12,000 తులాల బంగారము, 22,000 తులాల వెండి, ఇతర వజ్ర వైడూర్యాలు ఉన్నట్లు చెప్పడం జరిగింది. అయితే 2018లో ఒడిశా హైకోర్టు తీర్పు ఆదేశం మేరకు రత్న బండార్లో ఎంత సంపద ఉంది అని లెక్కించాలని ఆదేశించగా రత్న బండార్ తెరవడానికి ప్రయత్నించారు. అయితే అందులో ఒక తాళం చెవి కనిపించకపోవడంతో చాలా వివాదమే రేగింది. ఈ వివాదంపై అక్కడి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఒక నివేదికను కూడా సమర్పించింది, కానీ ఆ నివేదికలో ఏమున్నదనేది ఎవరికీ తెలియదు. అయితే ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై ఇప్పుడు జూలై 8న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇన్స్పెక్షన్ చేయడానికి ఈ దేవాలయానికి రానుంది. అయితే ఈ దేవాలయాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పబోతుందో వేచి చూడాలి. కొంతమంది ఏమంటున్నారంటే అనంత పద్మనాభస్వామి దేవాలయంలో 6 నేలమాళిగల తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలో కీలకమైన ఈ గది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చని కొందరు మేధావులు అంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడడం లేదు. ఈ విషయంపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వచ్చే నెల 8న ఇన్స్పెక్షన్ చేయనుంది. అందులో నిజాలు తేల్చనుంది. అయితే అందులో సంపద ఉందా లేదా వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.